ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకుందాము. మనం ఇంతవరకు డాక్యుమెంట్ అంతా పోస్ట్ చేసేసాం కదా. డాక్యుమెంట్ పోస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. yes sir. డాక్యుమెంట్ పోస్టింగ్ అయిపోయింది. తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, తర్వాత మనం ఎస్ఏపిలో ఉన్నటువంటి డేటాని ఎట్లా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, దానికి ఏ విధమైనటువంటి టేబుల్స్ వాడచ్చు. ఓకే, ఇంకా మామూలు మనం యాక్చువల్గా ఒక 5 టేబుల్స్ చెప్పుకున్నాము. ఇంకా ఎన్ని రకాల టేబుల్స్ ఉంటాయి అనేది కూడా మీకు చెప్పాను. చాలా రకాల టేబుల్స్ ఉంటాయి. మీరు నెట్లో గ్యాదర్ చేసుకుని మీకు అవసరమైనటువంటి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి టేబుల్స్ నేమ్స్ అవి తెలుసుకోండి అని చెప్పాను మీకు నేను. సో అంటే మనకి ఆల్మోస్ట్ ఒక డాక్యుమెంట్ మనం కంప్లీట్గా పోస్ట్ చేయగలిగామంటే మనం ఆల్మోస్ట్ 50% ఎస్ఏపిలో సక్సెస్ అయిపోయినట్టు అనమాట. అంటే ఇంప్లిమెంటేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసాం, మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. ఇక్కడి నుంచి ఏం చేస్తాము, డే టు డే యాక్టివిటీస్ చేస్తాము. అంటే ఏంటి, డాక్యుమెంట్ పోస్టింగ్ చేయడము, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్, కస్టమర్స్కి డౌన్ పేమెంట్స్, మనకి కస్టమర్స్ దగ్గర నుంచి డౌన్ పేమెంట్స్ వస్తుంటాయి, మన దగ్గర నుంచి వాళ్ళకి వెండర్స్కి డౌన్ పేమెంట్స్ వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్, ఈ డే టు డే ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ అని, డన్నింగ్ అని, ఇవన్నీ డే టు డే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్. బట్ ఇప్పటి వరకు మనం చేసింది మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ మనకి ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ గురించి అడుగుతారు. మీరు రెజ్యూమ్లో మీరు ఏ ప్రాజెక్ట్స్లో పనిచేశారంటే పెట్టుకుంటారు మామూలుగా. నేను 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో పనిచేశాను, లేకపోతే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో పనిచేశాను, ఆ 2 సపోర్టింగ్ ప్రాజెక్టుల్లో పనిచేశానని చెప్తుంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే అసలు ఏంటి అనేది చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం మనం ఇంటర్వ్యూలో, లేకపోతే కంపెనీలో కూడా డిస్కస్ చేస్తుంటాం. అసలు ఏంటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేయడానికి అనేది మనకి నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ చూపించుకుని చాలా మంది వెళ్తుంటారు. మీ ఇష్టం, అది మీరు ఎన్ని సంవత్సరాలు చూపించుకుంటారనేది మీకు ఇష్టమైనట్టు మీరు చూపించుకోవచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట. మీరు ఒక 1 అవర్ మనం దీని గురించి క్లారిటీగా పాయింట్ టు పాయింట్ కనుక డిస్కస్ చేసుకుంటే కనుక మనకి రియల్ టైంలో ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేకపోతే రియల్ టైంలో జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుంది, బ్లూ ప్రింట్స్ అనేవి ఎలా తయారు చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుస్తుంది అనమాట మనకి. సో నేను నిన్న కొన్ని ఇమేజెస్ పంపించాను, ఆ ఇమేజెస్ పంపించండి. ఒక 2 minutes టైం ఇవ్వండి, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. కట్ చేయదు, కాల్ కట్ చేయొద్దు. ఓకే, 2 minutes అండి. ఆ ఇమేజెస్ ఓపెన్ చేయండి, ఒకసారి చూపించండి, అందరికి చదవండి, అసలు ఏంటనేది తెలుస్తుంది మీకు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన ఇమేజ్ ఆ బ్లాక్ నుంచి స్టార్ట్ చేయండి, ఆ పైన ఇంకా పైన అవి కరెక్ట్, అవే ఓపెన్ చేసి చదువుతూ ఉండండి. 2 minutesలో వస్తాను నేను.
ఓకే, సో ఉన్నారా? లైన్లో ఉన్నారా అందరూ? ఎవరన్నా కన్ఫర్మ్ చేస్తారా? హలో, వినిపిస్తుంది సార్. చెప్పండి చెప్పండి. ఉన్నారు సార్, లైన్లో ఉన్నారు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మనం అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా వీటిలో మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. మైగ్రేషన్ అన్నా కూడా అది కూడా ఇంప్లిమెంటేషన్ కిందే వస్తుంది అనమాట. అసలు ఇంప్లిమెంటేషన్ చేయడానికి అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఒక 1 hour క్లాస్ చెప్పుకుంటే కనుక రియల్ టైంలో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి టెర్మినాలజీ అది ఎలా చేస్తారు ఏంటి అనే విషయం మీరు కొంచెం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 hour క్లాస్ ఉంటుంది, బట్ మనం ఇంటర్వ్యూలో ఇందులో ఏదో ఒక పాయింట్ అడగచ్చు. ఇంప్లిమెంటేషన్ గురించి స్పెసిఫిక్గా ఇదే అడుగుతారనే ఉండదు. నేను చెప్పే వాటిలో ఏదైనా అడగచ్చు. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చెప్పమంటే కనుక కంప్లీట్గా టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పచ్చు అనమాట. సో అలా ఉంటుంది. సో అక్కడ ఒకటి బ్లాక్ స్లైడ్ అవుతుంది, అది ఓపెన్ చేయండి. బ్లాక్ కలర్లో ఉంటుంది స్టార్టింగ్ అది. సో ఇది అనమాట. సో ఫస్ట్ మనకు అసలు ఇంప్లిమెంటేషన్ అసలు ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. అసలు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీ అని చెప్పేసి ఒక మెథడాలజీ వాడతారు. ఎస్ఏపి వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఈ ఎస్ఆప్ మెథడాలజీని రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఓకే, సో ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది వాడటం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎస్ఏపి వాళ్ళు కూడా ఎస్ఆప్ మెథడాలజీని రికమెండ్ చేస్తారు. ఓన్లీ ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఓన్లీ ఫర్ ఈసీసీ 6.0 వెర్షన్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఏపి వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అందులో ఈసీసీ 6.0 వెర్షన్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈసీసీ 6.0 వెర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఎస్ఏపి సర్వర్ వచ్చేసి ఈసీసీ 6.0 వెర్షన్. ఆల్మోస్ట్ అన్ని కంపెనీల్లో ఇదే సర్వర్ వాడతారు. మనం ఏ కాన్ఫిగరేషన్స్ చేసామో అదే విధంగా చేస్తారు. కాకపోతే రియల్ టైంలో నంబరింగ్స్ వాడతారు. మనం ఏంటంటే ఇక్కడ మనకి ఐడెంటిఫై అవ్వడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు ఈ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఎస్ఆప్ మెథడాలజీని ఎస్ఏపి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎస్ఆప్ మెథడాలజీనే వాడమంటారు. ఓన్లీ చెప్పాను కదా, ఈసీసీ 6.0 వెర్షన్కి మాత్రమే ఎస్ఆప్ మెథడాలజీ అనేది వాడటం జరుగుతుంది అనమాట. అసలు ఏంటి ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? చాలా వేగంగా చేయొచ్చు అనమాట. ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన అని అర్థం ఎస్ఆప్ అంటే. ఎందుకంటే ఇది మనం స్లైడ్లో చూసినట్టు వీ కెన్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. అంటే ఆన్ టైంలోనే ప్రాజెక్టులు అనేవి కూడా మనం ఫినిష్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం OB29లో. తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ కూడా క్రియేట్ చేస్తాం, OB37లో క్రియేట్ చేస్తాం. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసేటప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము, కొన్ని పీరియడ్స్ అనేవి తీసుకుంటాం. ఎన్ని పీరియడ్స్ తీసుకుంటాము? 12 పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటాము. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసి ఒక 4 తీసుకుంటాం. అంటే టోటల్గా 16 months, 16 నెలలు. ఒక్కొక్క నెలని ఒక్కొక్క పీరియడ్ అంటారు కాబట్టి ఎస్ఏపి లాంగ్వేజ్లో మనం 16 పీరియడ్స్ అనుకుందాం. అంటే 16 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఆన్ టైంలో కంప్లీట్ చేయాలంటే ఈ ఎస్ఆప్ మెథడాలజీ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట.
తర్వాత ప్రతి కంపెనీలో కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. ఎనీ కంపెనీ. ఇప్పుడు ఒక కంట్రీ బాగా డెవలప్ అయిందంటే ఆ కంట్రీలో రిసోర్సెస్ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, పవర్ సప్లై బాగుంటది. ఇట్లా ఒక కంట్రీ బాగుంది, బాగా డెవలప్ అయిందంటే అక్కడ రిసోర్సెస్ బాగున్నాయి, మానవ వనరులు అనేవి బాగా ఉన్నాయి కాబట్టే కంట్రీ బాగా డెవలప్ అయిందనేసి చెప్తుంటారు మామూలుగా మనం చిన్నప్పుడు క్లాసెస్‌లో చెప్తుంటారు మనకి. సోషల్ స్టడీస్ అటువంటి సబ్జెక్ట్స్‌లో. ఇలాగే ఒక కంపెనీ బాగా పనిచేయాలి, ఒక కంపెనీ బాగా డెవలప్ అవ్వాలి, ఒక కంపెనీకి బాగా ఇన్‌కమ్ సోర్స్ అనేది బాగా ఉండాలంటే కనుక ఈ కొన్ని మ్యాన్ పవర్ అంటే కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకోవాలి. మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చాలా పర్ఫెక్ట్‌గా ఉపయోగించాలి. అవన్నీ ఉపయోగించుకోవాలంటే మనకి మంచి టెక్నాలజీ అనేది కావాలి. టెక్నాలజీ ఉన్నప్పుడే రిసోర్సెస్ అనేవి మనం బాగా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలన్నా సరే ఎస్ఏపీ ఫికోని వాడతాం. అట్లాగే ఎస్ఏపీలో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ వాడుతుంటారు. అలాగే ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి సారీ. ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి రిసోర్సెస్ బాగా యూజ్ చేసుకోవాలంటే ఎస్ఆప్ మెథడాలజీ అనేది కూడా ఉపయోగపడుతదంట. అంటే వీటిలో అసలు ఏంటి ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే ఏంటి? అంటే ఒక కంపెనీ, ఒక ప్రాజెక్ట్ అంటే ఒక కంపెనీలో మనం ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కాబట్టి, ఆ ప్రాజెక్ట్ రిసోర్సెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటది. అంటే టైమ్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి? ఎంతమంది ఎంప్లాయీస్ వస్తున్నారు? ఎంత టైమ్ ఉంటున్నారు? 8 అవర్స్ వర్క్ చేస్తున్నారా లేదా? ఆ! ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెలుసుకోవడానికి టైమ్ మేనేజ్‌మెంట్ అంటే టైమ్స్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి? మనకి ఎన్ని రోజులు టైమ్ ఉంది? ఎన్ని రోజుల్లో మనం ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి? ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటామన్నమాట. తర్వాత మనీ మేనేజ్‌మెంట్. మనీ అంటే ఎంత బడ్జెట్ కావాలి? ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి? ఎంత బడ్జెట్‌లో అవుతుంది? కంపెనీకి ఎంత ఆదాయం ఎంత సేఫ్టీగా సారీ ఎలా వాడితే కంపెనీకి సంబంధించిన ఇన్‌కమ్ అనేది సేవ్ చేయగలము? ఏంటి? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనీ మేనేజ్‌మెంట్‌లో ఉంటదన్నమాట. ఫైనాన్స్‌కి సంబంధించిన వరకు మొత్తం తెలుస్తది ఆల్‌మోస్ట్. అంటే ఒక కంపెనీకి మనీని ఎంత రిసోర్సెస్ ఎంత ఖర్చు పెట్టాలి? దేనికి ఎంత ఖర్చు పెట్టాలి? ఒక ఎంప్లాయీకి ఎంత సాలరీ ఇవ్వాలి? ఇవన్నీ కూడా మనీ మేనేజ్‌మెంట్‌లో వస్తది. ఎందుకంటే మనీ మేనేజ్‌మెంట్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీకి లాభాలు రావడానికి అవకాశం ఉంటది. అంటే అన్నెసెసరీగా యూజ్‌లెస్ ఎక్స్‌పెన్సెస్ అనేవి పెట్టుకోకూడదన్నమాట. చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడతారు. దాన్ని మనీ మేనేజ్‌మెంట్ అంటారు. తర్వాత మెషిన్ మేనేజ్‌మెంట్. ఇవన్నీ కూడా తర్వాత మ్యాన్ పవర్ మేనేజ్‌మెంట్, ప్లాంట్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇవన్నీ కూడా టోటల్‌గా ఈ ప్రాజెక్ట్ రిసోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కేర్‌ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ ఎస్ఏపీ ఫికోలో వాడతాము. సో, దాంతో పాటు ఎస్ఆప్ మెథడాలజీని కూడా వాడతాం. దానికి సెపరేట్‌గా ఒక డిపార్ట్‌మెంట్ అనేది ఉండటం జరుగుతుందన్నమాట. తర్వాత అసలు ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటంటే వేగవంతమైన అని చెప్పుకున్నాం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే చాలా వేగంగా అంటే చాలా స్పీడప్ అన్నమాట. యాక్సలరేటెడ్ స్పీడ్ అంటారు. యాక్సలరేటెడ్ అంటే ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్ అని అర్థం. అసలేంటి యాక్సలరేటెడ్ అంటే స్పీడప్ అని అర్థం. ఆల్ టైప్ ఆఫ్ ద ఈసీసీ 6.0 వెర్షన్స్‌కి ఎస్ఆప్ మెథడాలజీని ఎస్ఏపీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఆ మెథడాలజీని వాడుకోండి అని. ఎందుకంటే కన్వర్షన్స్ చేసుకోవడానికి అటువంటి వాటికి ఎస్ఆప్ మెథడాలజీ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ప్రాజెక్ట్‌లన్నీ కూడా ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని చిన్న ప్రాజెక్ట్‌లు అయితే కనుక మామూలుగా 8 మంత్స్ నుంచి 10 నెలలు పడతది. 10 మంత్స్ పడతది. ఓకే. తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా అంటే ఎఫెక్టివ్ మేనర్‌లో మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఎఫెక్టివ్ మేనర్‌లో ఈ ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగించడం వల్ల ప్రాజెక్ట్‌కి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందనమాట. సో, అందువల్ల మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు ఏ టైప్ టెక్నాలజీ వాడారు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌కి అంటే ఎస్ఆప్ మెథడాలజీ వాడాను సార్. ఎస్ఆప్ మెథడాలజీ వాడటం వల్ల ఆన్ టైమ్‌లో ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేయడానికి చాలా యూజ్ ఉంటుంది సార్. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా స్పీడ్‌గా చేయొచ్చు. కన్వర్షన్స్ అనేది చాలా స్పీడ్‌గా చేయొచ్చు. కన్వర్షన్స్ అంటే ఏంటి? నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి మూవ్ అవుతాయి కొన్ని ప్రాజెక్ట్‌లు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఒరాకిల్ ఫైనాన్స్ కానీ, జేడీ ఎడ్వర్డ్స్ కానీ, పీపుల్సాఫ్ట్ కానీ లేకపోతే టాలీ లాంటివి కొన్ని వాడతారు. వాడుతున్నప్పుడు ఆ మెథడాలజీ నుంచి ఎస్ఆప్ మెథడాలజీ సారీ అందులోంచి వాళ్ళు వాడేటటువంటి ప్రీవియస్ వెర్షన్స్ నుంచి ఎస్ఏపీకి మూవ్ అవటానికి ఎస్ఆప్ మెథడాలజీ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో మేము ఎస్ఆప్ మెథడాలజీ వాడతామండి. ఎస్ఆప్ మెథడాలజీ వాడటం వల్ల చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేయొచ్చు.
ప్రాజెక్టులన్నీ కూడా ఎస్ఆప్ మెథడాలజీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఎస్ఏపి వాళ్ళు కూడా ఎస్ఆప్ మెథడాలజీని సపోర్ట్ చేస్తున్నారు, దీన్ని రికమెండ్ చేస్తున్నారని చెప్పాలి. సో ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏ టెక్నాలజీ వాడతానంటే ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం అనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎస్ఆప్ మెథడాలజీలో టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. ఇంకొక స్లైడ్ ఉంటే చూడండి, రెడ్ కలర్ ఓపెన్ చేయండి. ఎస్ఆప్ మెథడాలజీలో టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉన్న మొత్తం మనకు కనిపిస్తుంది కదా, ఈ 5 స్టేజెసే ఎస్ఆప్ మెథడాలజీలో. ఇంటర్వ్యూలో మనం చెప్తాం ఎస్ఆప్ మెథడాలజీ వాడతామండి, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్ది. ఈసీసీ 6.0 వెర్షన్కి ఎస్ఆప్ మెథడాలజీని సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఈ ఎస్ఆప్ మెథడాలజీలో టోటల్గా 5 స్టేజెస్లో కంప్లీట్ చేస్తామండి మేము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 5 స్టేజెస్ చెప్పాలి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజు, బ్లూ ప్రింట్ స్టేజెస్, రియలైజేషన్ స్టేజు, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజు అండ్ గో లైవ్ స్టేజ్. అసలు ఏంటి 5 స్టేజెస్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చెప్పుకోవడానికి 1 అవర్ పడుతుంది. బట్ కాకపోతే రియల్ టైంలో చాలా రోజులు లేకపోతే కొన్ని మంత్స్ పని చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే అంత కష్టమేం కాదు. ఏంటి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఏంటి, బ్లూ ప్రింట్ స్టేజ్ ఏంటి, ఇదంతా కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి అనుకుంటారు. మనమే వీటిలో అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వం, కొన్ని వాటిల్లోనే ఇన్వాల్వ్ అవుతాం. ఎస్ఏపీలో జాబ్ వస్తే మనము అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, లేకపోతే విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇట్లాంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ లో మాత్రమే మనం పనిచేస్తాం. అన్నిట్లో చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. సో ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాను, ఇదంతా మనకి నేర్చుకోవాలా, గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పదు. ఈ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసినప్పుడు మాత్రమే ఒక రియల్ టైం కన్సల్టెంట్ ఎలా ఉంటాడనేది మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్గా నాలెడ్జ్ అనేది మనం హెచ్ఆర్తో అవ్వచ్చు, లేదా టెక్నికల్ పీపుల్తో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి అంటే సబ్జెక్ట్ ఇతని దగ్గర ఉంది అనే విషయం వాళ్ళకి ఐడెంటిఫై చేసి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా చెప్తున్నాను. సో మీరు 1 అవర్ చెప్పే క్లాసు మీరు ఒక 10 సార్లు 20 సార్లు విన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఈ టెర్మినాలజీ అనేది మీకు మైండ్లో వచ్చేస్తుంది, మైండ్లో ప్రింట్ అయిపోతుంది. సో ఈ ఎస్ఆప్ మెథడాలజీలో టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అసలు ఏంటి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. అంటే ప్లానింగ్ చేసుకుంటారు, ఎట్లా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటారు. ఇందులో ఈ ప్లానింగ్లో కంప్లీట్గా టోటల్గా మేనేజ్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు కంప్లీట్గా. అంటే మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మీరు 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ ద మేనేజ్మెంట్ డెసిషన్ అనమాట. మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని కూడా రమ్మంటే మీరు కూడా వెళ్ళచ్చు. మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉందా, 4 years ఉందా, 5 years ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇంకోటి మీకున్న ఎస్ఏపీ నాలెడ్జ్ స్కిల్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉండటం అనేది. తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని చెప్పుకున్నాము. తర్వాత క్లయింట్ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ రెండు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. క్లయింట్ అంటే ఎవరు, అసలు కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, కన్సల్టింగ్ కంపెనీస్ అందరూ కూడా మనం రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు క్లయింట్ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ డిఫరెన్సెస్ ఒక చిన్న స్లైడ్ ఉంది చూడండి, అది ఓపెన్ చేయండి. మీకు రైట్ సైడ్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్, అది కాదు దాని తర్వాత అది కాదు అది కూడా కాదు. రైట్ సైడ్కి రండి, అక్కడ కాదమ్మా, వెల్లెన్స్లో దాని ఒక లెఫ్ట్ సైడ్కి రండి, ఇంకొకసారి అది నెక్స్ట్ అది చూసారా. అసలు క్లయింట్స్ అంటే ఎవరు, కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్ ఒక ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుందాం. చూడండి పక్కన క్లయింట్స్ ఉన్నారు. క్లయింట్ అంటే ఎవరు, మనం ఎవరికైతే పని చేస్తామో వాళ్ళు క్లయింట్స్ అవుతారు. కాబట్టి చూడండి ఇక్కడ క్లయింట్స్ అని నేను క్లయింట్స్ అని ఇచ్చాను. ఎవరు క్లయింట్స్ అవ్వచ్చు, రిలయన్స్ వాళ్ళు, హీరో హోండా వాళ్ళు, లేకపోతే హోండా అనే కంపెనీ వాళ్ళు, ఓఎంజీసీ అంటే ఒక ఆయిల్కి సంబంధించిన కంపెనీ అనమాట ఓఎంజీసీ వాళ్ళు,
లేకపోతే వైజాగ్ స్టీల్, వీళ్ళందరూ కూడా క్లయింట్స్ అవుతారు. ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి, పార్టీస్ అన్నారు. పార్టీస్ వాళ్ళకి మనం పార్టీస్ అవుతాం. బట్ వీళ్ళందరూ ఎవరు? ఐబిఎం, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా కన్సల్టింగ్ కంపెనీస్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్. సో ఈ ఐటీ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్టులు రావడం జరుగుతుంది అనమాట. ఎట్లా ఉంటుందంటే మనకు ప్రాజెక్టులు ఎట్లా వస్తాయి అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, రిలయన్స్ ఉంది ఎగ్జాంపుల్, రిలయన్స్ తీసుకున్నాం, పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి. రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది మన ఇండియాలో. వాళ్ళు ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ పే చేస్తారు, ఆల్మోస్ట్ 1000 కోట్లలో ఉంటుంది. గవర్నమెంట్స్ కూడా ఈ రిలయన్స్ ఇటువంటి వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ వస్తుంది గవర్నమెంట్కి. సో ఈ రిలయన్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, బిట్టింగ్స్ చేస్తారు. బిట్టింగ్స్ అంటే వేలం పాట పెడతారు, బిట్టింగ్ అన్నమాట. బెట్టింగ్ కాదు, బిట్టింగ్స్ అంటే వేలం సారీ, తెలుగులో వేలం పాట అనుకున్నాం. అంటే ఈ వేలం పాటలో ఎలా ఉంటుందంటే, మా కంపెనీకి టోటల్గా ప్లాంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఎస్ఏపికి సంబంధించిన టోటల్ కన్సల్టింగ్స్ మొత్తం చేయాలి, మా ప్లాంట్ మేనేజ్మెంట్, మా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మొత్తం చేసి పెట్టాలి. ఎవరు వచ్చి చేస్తారు? మా ఫైనాన్షియల్ సంబంధించిన అన్ని ఎవరు చేస్తారు? ఫైనాన్షియల్ సంబంధించినవి కూడా, మాకు మ్యాన్ పవర్ ఎలా చేస్తారు, ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఆన్ రోల్ ఉంటుంది, ఆఫ్ రోల్ ఉంటుంది. ఇవాళ ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది అన్నమాట ఇదంతా కూడా. సో ఇదంతా ఎవరు చేస్తారు ఏంటి అనేది వాళ్ళు ఒక వేలం పాట లాంటిది వేస్తారు. అందులో మనం వెళ్ళి పాల్గొంటాం. ఎవరు? ఈ కన్సల్టింగ్ కంపెనీస్ అందరూ పాల్గొంటారు. ఐబిఎం అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టెక్ మహేంద్ర అవ్వచ్చు, క్యాప్జెమిని అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళి పాల్గొంటారు. వాళ్ళు మాకు కావాల్సిన టోటల్ గా కన్సల్టింగ్ మొత్తం మాకు చేసి ఇవ్వాలి, వర్క్ అంతా చేసి ఇవ్వాలి, మేము మీకు 5,000 కోట్లు ఇస్తా ఉంటారు ఎగ్జాంపుల్. అప్పుడు ఐబిఎం వాడు 5,000 కోట్లకి వీళ్ళు 5,000 చెప్తారు. ఐబిఎం వాడు ఏం చేస్తాడు? మేము 5,000 కాదండి, 4,800 కోట్లకే మేము చేసిస్తాం మీ వర్క్ అంతా కూడా అని చెప్తాడు. తర్వాత ఇన్ఫోసిస్ లేదండి, మేము అంతకన్నా తక్కువ చేస్తాం, 4,500కి చేస్తాం అంటారు. అట్లా ఎవరైతే వాళ్ళకి అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యేటటువంటి అమౌంట్ కి ఏ కంపెనీ అయితే ఒప్పుకుంటుందో ఆ కంపెనీకి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వాళ్ళకి వచ్చింది రిలయన్స్ వాళ్ళది ప్రాజెక్ట్ మొత్తం కూడా. అప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళకి రిలయన్స్ వాళ్ళు క్లయింట్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. మనం పార్టీస్ అవుతాం. ఇన్ఫోసిస్ వాళ్ళు పార్టీస్ అయితే రిలయన్స్ వాళ్ళు మనకి క్లయింట్స్ అవుతారు. అప్పుడు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇన్ఫోసిస్ వాళ్ళు, వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి ఏంటి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకుని రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రిక్రూట్మెంట్ అంటే ఏంటి? మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. మనం ఆ కన్సల్టింగ్ కంపెనీ కింద వర్క్ చేస్తాం. ఎవరికి వర్క్ చేస్తాం? రిలయన్స్ వాళ్ళకి, లేకపోతే హీరో హోండా, ఓఎంజీసీ, లేకపోతే వైజాగ్ స్టీల్, ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్, ఎనీవన్, ఎనీ ఎంఎన్సీ. ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. దేనికైనా సరే మనం వర్క్ చేస్తాం. ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాడేది మల్టీనేషనల్ కంపెనీసే కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని కంపెనీస్ వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తున్నారు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని. ఓన్లీ ఎంఎన్సీసే కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే చిన్న తరహా పరిశ్రమలు అంటారు తెలుగులో, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం పార్టీస్ అనేవాళ్ళు కంపెనీలు అనమాట. ఐబిఎం, టెక్ మహేంద్ర వీళ్ళందరూ పార్టీస్ అయితే, క్లయింట్స్ ఎవరంటే రిలయన్స్, వీళ్ళందరూ క్లయింట్స్ అనమాట. మనము ఐబిఎం లేకపోతే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో పనిచేస్తూ ఆ సర్వీసెస్ చేసేది మొత్తం కూడా ఎవరికంటే రిలయన్స్, హీరో హోండా ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మన వాళ్ళు మన ఇండియన్ కంపెనీలకే కాదు, చాలా ఫారిన్ కంపెనీస్ కూడా, చాలా కొన్ని వందల వేల కంపెనీస్ వర్క్ చేస్తున్నారు మన ఇండియన్స్. యుఎస్ లాంటి కంట్రీస్ బాగా డెవలప్ అయినాయి అని చెప్తుంటారు, బట్ కాకపోతే ఐటీలో మాత్రం మన వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్, అందులో ఎటువంటి డౌట్ లేదన్నమాట. ఐటీలో, ఎస్పెషల్లీ ఐటీలో, మిగతా వాటిలో కూడా ఉన్నారు, బట్ ఐటీలో చూసుకుంటే యుఎస్ లాంటి కంట్రీస్ లో ఎక్కువ మంది మన ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, సో అది. సో క్లయింట్స్ కి దానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అర్థమైందా? ఎవరికన్నా అర్థం అవ్వకపోతే ఎస్ ఆర్ నో పెట్టండి ఒకసారి. క్లయింట్స్ అంటే ఎవరు, పార్టీస్ అంటే ఎవరు, అర్థమైందా? చాట్ లో పెట్టండి ఎవరన్నా, 1 or 2 మెంబర్స్ అట్లీస్ట్. అర్థమైందండి? క్లియరా? ఓకే, ఫైన్. సో మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేదు గ్రూప్ లో అడగటం ఇబ్బందిగా ఉందంటే కనుక
నాకు పర్సనల్ కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ పిక్ చేయలేకపోతే మళ్ళీ చేయండి. నో ఇష్యూ. నేనేమనుకోను. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. డైలీ ఒక 40-50 కాల్స్ వస్తాయి. అందుకని మొబైల్ సైలెంట్‌లో పెట్టేస్తున్నాను. నా వల్ల కాదు ఆ కాల్స్ అన్ని పిక్ చేయడం. సో, మళ్ళీ నేను ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఓకే. క్లియర్. సో, మనం పార్టీస్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం అప్పుడు. తర్వాత ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్‌లో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అందులో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద మేనేజ్మెంట్ డెసిషన్. ఒకవేళ మీరు ఉంటే కనుక ఎండ్ టు ఎండ్ మీటింగ్‌లో ఉన్నట్టు మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో మొత్తం ఉన్నట్టన్నమాట. ఓకే. ఇందులో ఏం చేస్తారంటే మామూలుగా మనకి ఈ టాప్ మేనేజ్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. అట్లాగే కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం మనకి ఇచ్చేటప్పుడు అందరినీ రమ్మంటారు. అంటే అందరూ అంటే ఎవరు? ఎస్ఏపీలో ఉన్నటువంటి ఆల్ టీమ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఎఫ్ఐసిఓ వాళ్ళు, ఎంఎం వాళ్ళు, ఎస్డి, పిపి, హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, హెచ్సిఆర్ఎం అంటారు. సారీ, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ అనమాట. ఇది అబాప్ వాళ్ళు, క్వాలిటీ కన్సల్టెంట్ వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? టీం వాళ్ళంతా ఏం చేస్తారు? అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి ఒక మీటింగ్ ఉంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? క్లయింట్ ఏం అడుగుతున్నాడు? ఎటువంటి రూల్స్ పెడుతున్నాడు? ఎటువంటి రెగ్యులేషన్స్ పెడుతున్నారు? అవన్నీ మనం చేయగలమా లేదా? ఇవన్నీ కూడా మనం ఆ క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఎస్ఏపి అనేది వాళ్ళకి సరిపోతుందా లేదా? ఏమైనా స్పెషల్ గా గ్యాప్ అనాలిసిస్ ఉంటుంది, అది ముందు చెప్తాను. సో ఆ గ్యాప్ అనాలిసిస్ ఏమైనా ఎక్కువ అడుగుతారా? ఏమైనా ఎక్కువ చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉన్నాయా ఎస్ఏపిలో? ఉన్నాయి కాకుండా ఇవన్నీ కూడా ఈ క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో మొత్తం కూడా మనం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదరింగ్ చేస్తుంది. దీన్ని క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి మనం ఇంటర్వ్యూలో. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో మేము వీఆర్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎంటైర్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి చెప్పాలి. అంటే క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి ఇవన్నీ కూడా. తర్వాత ఎండ్ టు ఎండ్ మీటింగ్ అని ఇంకోటి ఉంటుంది. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో అంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నారా, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారా అని. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని అర్థం. అసలు కిక్ ఆఫ్ మీటింగ్ అని కూడా ఉంది. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అనేది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మేనేజర్స్ ఏం చేస్తారంటే టీమ్ అంటే కొంతమంది అక్కడికి క్లయింట్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటంటే కొంతమంది మామూలుగా ఎంప్లాయీస్ ఎవరైతే మేనేజ్మెంట్ పీపుల్ కాకుండా వెళ్లకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి పరిచయం అంటే జస్ట్ ఒకరికొకరు పరిచయం చేస్తారనమాట కిక్ ఆఫ్ మీటింగ్ లో. ఈయన హెచ్ఆర్, ఈయన ఎంఎం, ఈయన ఎఫ్ఐ కన్సల్టెంట్, ఈయన పీపీ కన్సల్టెంట్, ఇవన్నీ కూడా ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లో అందరితో పరిచయాలు ఏర్పాటు చేస్తారు ఒకరికొకరికి. అంటే అప్పుడు ఏం చేస్తారు? కిక్ ఆఫ్ మీటింగ్ లో పరిచయాలు అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే మనకి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంది, ఇలా ఉంటది, సో ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అని ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కి సంబంధించిన కంప్లీషన్ టైం ఇవన్నీ కూడా టీమ్ లీడర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో టీమ్ లీడర్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి కూర్చోకూడదు. ఎఫ్ఐ వాడు ఏం చేస్తాడు? 12 టోటల్ మనకి 16 months కంప్లీట్ చేయాలన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటాము. తర్వాత ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా తీసుకుంటాం. అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం నోట్ చేసుకుంటాం. ఎస్ఏపీలో ఇలా మ్యాప్ చేయాలని చెప్పేసి. ఓకే, క్లయింట్ బిజినెస్ ఏరియాస్ మొత్తం ఇన్ని ఉన్నాయి, ఇన్ని వందల బిజినెస్ ఏరియాలు ఉన్నాయి అని చెప్పేసి లిస్ట్ ఇస్తాడు మనకి. ఆ లిస్ట్ మొత్తం మనం హ్యాండ్ అవుట్ చేసుకోవాలి. ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మేనేజ్మెంట్ నుంచి మొత్తం గ్యాదర్ చేసుకుంటాం. ఎంఎంఓడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన గ్యాదర్ చేసుకుంటాడు. ఎఫ్ఐసిఓ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మొత్తం మనం నోట్ చేసుకుంటాము. కొంత ఇన్ఫర్మేషన్ ఏమేం కావాలని రిక్వైర్మెంట్స్ అన్ని అడుగుతాం ఆయన్ని. తర్వాత హెచ్ఆర్ కూడా వస్తాడు. హెచ్ఆర్ వచ్చి ఏం చేస్తాడు? మీటింగ్ లో ఆయన కూడా ఓహో ఇంత ప్రాజెక్ట్ అంటున్నారు, ఇంత టైం అంటున్నారు, ఇంతమంది బిజినెస్ ఏరియాస్, సో ఎంతమంది కావాలి, ఎస్ఏపీ కన్సల్టెంట్స్ ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి, ఎంఎం వాళ్ళని ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి,
ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ, ఎక్స్ట్రా మెంబర్స్ ఏమైనా కావాలా, ఉన్న వాళ్ళు ఎవరైనా సరిగా చేయకుండా మధ్యలో వెళ్ళిపోతే ఇమీడియట్లీ మనం కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి హెచ్ఆర్ ప్లాన్ చేసుకుంటాడు. అబాపర్ ఏం చేస్తాడు, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఏమైనా కొత్త కొత్త టూల్స్ ఏమన్నా అవసరమా ఈ ప్రాజెక్ట్ కి, ఇవి ఏమైనా చెయ్యాలా, ఉన్న టూల్స్ సరిపోతాయా, ఏమైనా కొత్త ఏమైనా డిజైన్ చేయాలా, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ మొత్తంగా వచ్చారన్నమాట వాళ్ళు. ఇట్లా తర్వాత క్వాలిటీ కంట్రోల్ అని చెప్పేసి ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, అసలు ఏ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తున్నాడు, క్వాలిటీ ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా, చీప్ గా మళ్ళీ క్వాలిటీ బాగాలేకపోతే ఎలా ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది మేనేజ్మెంట్ ఇచ్చి, ఎలా ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకోవాలి, అసలు వీళ్ళ ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటి, ఇట్లా ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కిక్ ఆఫ్ మీటింగ్ లో మేనేజర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుంటారు. మనం ఎస్ఐపిలో మ్యాప్ చేయాలంటే కంపెనీ కోడ్స్ ఇవన్నీ కొన్ని ఉంటే మనకు బ్లూ ప్రింట్స్ లో ఇస్తారు, బట్ కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే అది మొత్తం కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం. అంటే బ్లూ ప్రింట్ లో మొత్తం వస్తుంది, బట్ కాబట్టి బ్లూ ప్రింట్ లో రాని ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో కనుక కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారా అని అడిగితే కనుక ఎస్ సార్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పండి. ఎందుకంటే కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారంటే టాప్ అంటే ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో లేనట్టే, మీరు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేనట్టే. మీకు ఇంప్లిమెంటేషన్ గురించి బాగా ఐడియా ఉందనుకోండి, నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకునే మైండ్ లో ఉంటే కనుక ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నా అని చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని ఏం అడిగినా కూడా చెప్పేయచ్చు. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారంటే కొన్ని పార్ట్స్ లోనే ఉన్నామని మీనింగ్ అనమాట. అంటే మోర్ దాన్ 6 years 7 years ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న వాళ్ళందరూ కూడా ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పుకోండి. 3 years to 4 years ఎక్స్పీరియన్స్ తో వెళ్ళే వాళ్ళందరూ కూడా మేము కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పుకోవడం బెటర్ అనమాట. సో ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లో టోటల్ ఇన్ఫర్మేషన్, ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మేనేజర్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం కూడా చెప్తారనమాట. సో మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారా లేకపోతే ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నారా అంటే, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నారంటే దానికి మీనింగ్ ఏంటంటే కొన్ని రోజులు అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది అడగకపోవచ్చు ఇంటర్వ్యూలో, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పడం బెటర్ అనమాట. లేదు ఎండ్ టు ఎండ్ ఉన్నామంటే ప్రతి పాయింట్ కూడా అడుగుతారు, చాలా డెప్త్ గా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే కనుక ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పుకోండి. లేదు కొంత నాలెడ్జ్ ఉంది ఎందుకు లేదు రిస్క్ అనుకుంటే కనుక కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పుకోండి. ఓకే, అయిపోయింది. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఈ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎస్ఆప్ మెథడాలజీ వాడతామని చెప్పుకున్నాం. దాంతో పాటు ఇంకా ఈ మెథడాలజీ దాంతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉపయోగిస్తారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. అది ఓపెన్ చేయండి, ఇమేజ్ ఒకటి ఉంది కదా, అది కాదు మీకు ఆ బ్లాక్ స్లైడ్ పక్కనే ఉంటుంది, అది కాదు ఫస్ట్ స్లైడ్ పక్కనే ఉంది. ఓకే, ఇప్పుడు పంపించిన 4-5 పంపించారు కదా, అందులోనే ఉన్నాయండి అన్ని కూడా చూడండి. LSMW అంటారు. ఈ LSMW అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. ఇది మనమైతే చెయ్యము, మనం 99% ఇన్వాల్వ్ అవ్వము. దీనికి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను, మనకి GL అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు GLs అన్ని కూడా ఎవరు చేస్తారు అంటే మనం చేసాం, మనం రియల్ టైం మనం నేర్చుకునేటప్పుడు మనం ఓన్ గా చేసుకున్నాం. GL అకౌంట్స్ కూడా క్రియేట్ చేసాం, FS00లోకి క్రియేట్ చేసాం. అంటే రియల్ టైంలో కొన్ని వందల వేల GLs ఉంటాయి. సో ఈ GLs అన్ని కూడా మనం క్రియేట్ చేయాలన్నా జరిగే పని కాదు. అప్పుడు ఏం చేస్తారు, ఆ GLs అన్ని కూడా LSMW వాళ్ళు వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఆల్రెడీ ఉంటాయి అనమాట. మొత్తం ఆ GS సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ రోస్ అండ్ కాలమ్స్ లో లేకపోతే వాళ్ళ యొక్క టెర్మినాలజీ ప్రకారం ఉంటుంది, డేటా ఉంటుంది. ఆ డేటా అంతా కూడా SAP లో ఇన్స్టాల్ చేసేస్తారు. అట్లాగా ఎలాగైతే అంటే నాన్ SAP నుంచి SAP లో మూవ్ అయినట్టు ఆటోమేటిక్ గా అది. అట్లాగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా కూడా LSMW ద్వారా SAP లోకి మ్యాప్ చేయడానికి లేకపోతే SAP లో మూవ్ చేయడం జరుగుతుంది అనమాట. LSMW టీమ్ అంటారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. ఎటువంటి ఫైల్స్ అప్లోడ్ చేస్తారు ఈ LSMW ద్వారా అంటే, టెక్స్ట్ ఫైల్స్ అన్ని కూడా LSMW అనేది సపోర్ట్ చేస్తుంది. టెక్స్ట్ ఫైల్స్ అంటే ఒక విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి, ప్రీవియస్ గా వేరే ప్రాజెక్టులో అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు నాన్ SAP నుంచి SAPకి మూవ్ అవుతుంటాయి చాలా కంపెనీస్. లేదు కొత్తగా కొన్ని కంపెనీస్ SAPనే స్టార్టింగ్ తీసుకుంటాయి, FIC1 తీసుకుంటాయి, SAP తీసుకుంటాయి. అటువంటి అప్పుడు అంటే పాత కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఒరాకిల్ ఫైనాన్స్ కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ, JD Edwards కానీ, ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఎనీ సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళు ఎలా మ్యాప్ చేసినా ఫైనల్ గా అది కాపీ అయ్యేది లేకపోతే స్టోర్ అయ్యేది రోస్ అండ్ కాలమ్స్ లోనే స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ టాలీ ఉంది అంతే. టాలీని కూడా వాళ్ళు ఎలా చేస్తారు, టాలీలో ఉన్న సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు రోస్ అండ్ కాలమ్స్ లో ఎక్స్పోర్ట్ డౌన్లోడ్ చేసేసుకుని
ఈ LSMW అనే టూల్ ఒకటి ఉపయోగించి SAPలోకి ఇన్స్టాల్ చేసేస్తారు. SAPలోకి వెళ్ళిపోతుంది, మన సర్వర్లోకి వచ్చేస్తుంది మొత్తం, మన కంపెనీ కోడ్స్ వాటి మీద డిపెండ్ అయ్యి. ఎనీ టూల్ అంటే నాన్ SAP అంటే ఒరాకిల్ ఫైనాన్స్ వాడుతున్నారు, వాళ్ళు SAPలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఒరాకిల్ ఫైనాన్స్లో ఉన్న డేటా అంతా మళ్ళీ మ్యాప్ చేసుకుని కూర్చోలేం కాబట్టి అది మొత్తం కూడా వాళ్ళు వాళ్ళకి అవసరమైనటువంటి ఫార్మేట్ విధంగా, ఎగ్జాంపుల్ ఎక్సెల్ కానీ ఏదన్నా విధంగా వాళ్ళు కాపీ చేసేసుకుని ఈ LSMW టూల్ ఉపయోగించి మొత్తం కూడా SAPలోకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే నాన్ SAP నుంచి SAPకి మూవ్ అవుతుంది. వీటిని మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటారు, కన్వర్షన్స్ ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే కన్వర్షన్ ప్రాజెక్ట్. కన్వర్షన్ అంటే నాన్ SAP నుంచి SAPకి మూవ్ అవడానికి కన్వర్షన్స్ అంటారు. కొంతమంది మైగ్రేషన్ అని కూడా పిలుస్తుంటారు, డిపెండ్స్ అనమాట. ఓకేనా? సో అట్లా. సో ఈ LSMW గురించి కన్ఫామ్ గా మనం చెప్పాలి ఇంటర్వ్యూలో. LSMW టూల్ వాడతాం సార్ మేము, LSMW టూల్ వాడటం వల్ల మాకు చాలా ఫాస్ట్ గా వర్క్ అనేది జరుగుతుంది సార్, LSMW అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ సార్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో టెక్స్ట్ ఫైల్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయొచ్చు, అలాగే మాస్ డేటా కూడా ఉంటుంది, మాస్ డేటాను కూడా అప్లోడ్ చేయొచ్చు. మాస్ డేటా అంటే ఎగ్జాంపుల్ మనకి PDF ఫార్మేట్ లో ఉంటుంది, అది మనం ఎడిట్ చేయలేము. అప్పుడు ఏం చేస్తాం, PDF నుంచి MS ఆఫీస్ కానీ ఎక్సెల్ కో మన ఇష్టం ఎట్లా కన్వర్ట్ చేస్తాం, అట్లా కూడా చేస్తారు. ఇంకా చాలా రకాల డేటా మొత్తం కూడా LSMW టూల్ను ఉపయోగించి SAPలోకి మ్యాప్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ LSMW అనేది. కాబట్టి LSMW గురించి చెప్పండి, మీరు మనం చెయ్యం, బట్ కాకపోతే మా వాళ్ళు పని చేస్తారు సార్ LSMW నుంచి నాన్ SAP నుంచి SAP మూవ్ చేయడానికి, లేకపోతే నాన్ SAPలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAPలోకి ఇన్స్టాల్ చేయడానికి LSMWని వాడతారు సార్. మాస్ డేటా కూడా అప్లోడ్ చేయడానికి బాగుంటుందండి, GLs కూడా అన్ని కూడా అలాగే చేస్తాం కదండి. సో వీఆర్ యూజింగ్ ద ప్రీవియస్ వీఆర్ యూజింగ్ ద LSMW ప్రాజెక్ట్ సార్ అని చెప్పాలి. ఇంప్లిమెంటేషన్లో వీఆర్ యూజింగ్ LSMW అని చెప్పేసి చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ అనేది, ఓకే మన నాలెడ్జ్ అనేది వాళ్ళు ఒక ఐడియా వేసుకోవడానికి ఒక ఎస్టిమేషన్ వేస్తారు, హీ హ్యాస్ ద గుడ్ నాలెడ్జ్ ఆన్ ద SAP అని. సో ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలన్నమాట. దీని తర్వాత చూడండి, బ్లూ ప్రింట్ స్టేజ్ అని ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లోనే మొత్తం అన్నమాట. బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉన్నాయి చూడండి, పంపించానా మీకు, ఉంటే చూడండి. అది కదా, అటు వెళ్ళిపోవద్దు, అటు కాదు అసలు, ఇటువైపే ఉన్నాయి మొత్తం ఫైల్స్ అన్ని కూడా. ఆ ఎల్లోది క్లిక్ చేయండి, ఎల్లో కలర్, ఎల్లో అది, ఇది బ్లూ ప్రింట్ స్టేజ్. సో బ్లూ ప్రింట్ మనం ఫైనల్ గా ఏం మాట్లాడుకుంటాం, మీరు SAPలోకి ఎట్లా మ్యాప్ చేస్తారు అంతా కూడా డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్ స్టేజ్ లో మీరు చేస్తారు. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే అసలు ఏంటి, బ్లూ ప్రింట్ అనేది ఎలా తయారు చేస్తారు, బ్లూ ప్రింట్స్ ఎట్లా ఉంటాయి, ఎలా తయారు చేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బ్లూ ప్రింట్స్ గురించి మాట్లాడితే మాత్రం మనం ఈ 5 స్టేజెస్ చెప్పుకోవాలి. టోటల్ 5 స్టేజెస్ ఉంటాయి, బట్ మనం ఇన్వాల్వ్ అవ్వకపోయినా సరే, బట్ మనం వీటి గురించి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఈ స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి, యాజ్ ఈజ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా సింపుల్ టాపిక్స్ అన్నమాట, చాలా సింపుల్ టాపిక్స్. ఫస్ట్ టైం వినేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్, అమ్మో ఇంత ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది, కొంతమందికి ఈజీగా ఉంటుంది, కొంతమంది అమ్మో ఇంత చెప్తున్నారు ఏంటి, ఇదంతా ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అనిపిస్తుంది. బట్ మీరు చేసే కొద్ది నాలెడ్జ్ అనేది అలాగే స్లోగా మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి డోంట్ వరీ, జాబ్ కొట్టడం ఇవన్నీ కూడా పెద్ద కష్టం కాదు, SAPలో ఈజీగానే కొట్టచ్చు. బట్ నాలెడ్జ్ అనేది ఈ విధంగా గెయిన్ చేసుకోండి, స్లోగా డెవలప్ అవ్వాలి నాలెడ్జ్ పరంగా. ఓకే, సో బ్లూ ప్రింట్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. అసలు ఏంటి బ్లూ ప్రింట్ స్టేజెస్, టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్ అంటారు, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. చూద్దాం ఈ 5 స్టేజెస్ గురించి మనం మాట్లాడదాం. అసలు ఏంటి స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని అర్థం అనమాట. స్కోప్ డాక్యుమెంట్ అంటే స్కోప్ డాక్యుమెంట్ అని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే క్లయింట్ దగ్గరికి వెళ్తాం, ఈ బ్లూ ప్రింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి. ఆల్రెడీ ఫస్ట్ మనకి ఎండ్ టు ఎండ్ మీటింగ్, కిక్ ఆఫ్ మీటింగ్ లో కూడా అడిగాం, బట్ అందులో కూడా ఇది పార్ట్ అవుతుంది, ఓ పార్ట్ అనమాట. స్కోప్ డాక్యుమెంట్ కూడా అక్కడ అదే సిచ్యువేషన్ లో రెడీ అయిపోతుంది. ఏంటి స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీరు వెళ్ళిపోతారు, క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఒక బుక్ కోడ్ తీసుకుంటారు, లేకపోతే మనకు ఒక సపరేట్ ఫార్మేట్ ఉంటుంది SAP వాళ్ళకి, ఓకేనా. ఆ స్కోప్ డాక్యుమెంట్ అనేది మనం రెడీ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే క్లయింట్ యొక్క బిజినెస్ ఏంటి, బిజినెస్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం గ్యాదర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా క్లయింట్ దగ్గర నుంచి మనం మొత్తం గ్యాదర్ చేయడాన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే
మీరు ఏదైనా ఈ సేవా సెంటర్కి వెళ్ళారు, ఆధార్ కార్డు కావాలి మీకు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆధార్ కార్డు కావాలంటే వెంటనే ఇవ్వడుగా, వాడు ఒక అప్లికేషన్ ఇస్తాడు మనకి, ఫామ్ ఫిల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేయండి అంటారు. ఆ ఫామ్ ఫిల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేసి ఈ సేవా సెంటర్లో ఇచ్చిన తర్వాత వాడు దాన్ని బేస్గా చేసుకుని మనకి ఆధార్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా ఫామ్ ఫిల్ చేసి వాడికి ఇస్తాం కదా, అదే స్కోప్ డాక్యుమెంట్ అనుకోవాలి ఇక్కడ. అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? అంటే మన ఫార్మేట్లో మనం తీసుకుంటాం, మన ఫార్మేట్ ప్రకారం మనం అడుగుతాం. మనకి ఏమేం కావాలి మొత్తం లిస్ట్ ఉంటుంది. కంపెనీ ఎక్కడ ఉంది, ఏం పేరు, ఆ ఇన్ఫర్మేషన్, ఏ బిజినెస్ చేస్తున్నాడు, ఓకే, బిస్కెట్స్ తయారు చేస్తారు వీళ్ళు, లేకపోతే సిమెంట్ తయారు చేస్తారు, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళకి సేల్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటిది మొత్తం మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ స్కోప్ డాక్యుమెంట్లో గ్యాదర్ చేస్తాం అనమాట. ఓకే, ఈ స్కోప్ డాక్యుమెంట్ అయిపోతుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాం. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అయిపోయిన తర్వాత యాజ్ ఈజ్ ఈ స్కోప్ డాక్యుమెంట్ నుంచి మనకి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఏంటి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. యాజ్ ఈజ్ అంటే ఏంటి? మీనింగ్ ఉన్నది ఉన్నట్లు అని అర్థం. ఉన్నది ఉన్నట్టు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అంటే క్లయింట్ యొక్క బిజినెస్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. మొత్తం గ్యాదర్ చేశాం కదా, క్లయింట్కి ఎంతమంది వెండర్స్ ఉన్నారు, క్లయింట్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్కి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, క్లయింట్ ఏ బిజినెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఓకే, క్లయింట్కి ఎన్ని కోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇది మొత్తం కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం? వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద క్లయింట్. అంటే క్లయింట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత టు బి ఇన్ఫర్మేషన్ అన్నాడు. అంటే టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? క్లయింట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసాం, అంటే ఒక అప్లికేషన్ అంతా ఫిల్ చేసేసాం. ఆ అప్లికేషన్ బేస్గా చేసుకుని మనం సారీ ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా బేస్గా చేసుకుని మనం టు బి డాక్యుమెంట్ తయారు చేస్తాం. టు బి ఇన్ఫర్మేషన్ అంటే హౌ వి విల్ మ్యాప్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎస్ఏపి. హౌ వి విల్ మ్యాప్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎస్ఏపి. ఎలా ఎస్ఏపిలో మ్యాప్ చేస్తాం అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట టు బి ఇన్ఫర్మేషన్. ఈ టు బి డాక్యుమెంట్ ఏమంటారంటే ఫ్యూచర్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. ఫ్యూచర్ డాక్యుమెంట్ అని కొంతమంది అంటారు, కొంతమంది ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్ డాక్యుమెంట్ అన్నా ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అన్నా కూడా ఈక్వల్ టు బ్లూ ప్రింట్ అనమాట. రెడీ అయిపోయింది బ్లూ ప్రింట్. ఇంకా అంటే ఏం లేదు, ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేస్తాం మనం ఈ సేవా సెంటర్లో. మనకి ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా ఉన్నదంతా కూడా బ్లూ ప్రింట్. అంటే ఇది క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఆ బ్లూ ప్రింట్లో. ఎలా ఉంటుంది ఆ బ్లూ ప్రింట్? ఎలా తయారవుతుంది? స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టు బి ఇన్ఫర్మేషన్, దాన్ని బేస్గా చేసుకుని బ్లూ ప్రింట్ అనేది తయారవుతుంది. ఆ బ్లూ ప్రింట్ని ఫ్యూచర్ డాక్యుమెంట్ అంటారు, లేకపోతే ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా అంటారు. అంటే బిఫోర్ బ్లూ ప్రింట్ అనమాట. ఫ్యూచర్ డాక్యుమెంట్ అంటే నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన డాక్యుమెంట్ అని అర్థం, లేకపోతే ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకొక విషయం ఉంటుంది అనమాట. టు బి డాక్యుమెంట్ అంటే ఆల్మోస్ట్ మనకి బ్లూ ప్రింట్ అనేది రెడీ అయిపోయింది. కంపెనీ ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, ఓకే, తర్వాత ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రెడీ అయిపోయినట్టే. అంటే బ్లూ ప్రింట్ రెడీగా ఉంది, మనం స్టార్ట్ చేసేసి OX15 ఇచ్చేస్తాం, కంపెనీని గ్రూప్ ఇచ్చేస్తాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. OX02 ఎన్ని కంపెనీ కోడ్లు ఉన్నాయి? 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, మొత్తం క్రియేట్ చేసేస్తాం. బిజినెస్ ఏరియాస్ ఎన్ని 100 ఉన్నాయి, 1000 ఉన్నాయా, మొత్తం కొట్టేస్తాం. అట్లా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బ్లూ ప్రింట్ రూపంలో మొత్తం రెడీ అయిపోద్ది. బ్లూ ప్రింట్ రెడీ అయిన తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ స్టేజ్, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు కాదు, సిగ్నేచర్స్ అవ్వలేదు మనకి. ఎప్పుడు అది కూడా బ్లూ ప్రింట్ ఇంకా మొత్తం కంప్లీట్గా ఎప్పుడు అయిపోద్ది అంటే మనకి గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది. గ్యాప్ అనాలిసిస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటనేది డిస్కస్ చేద్దాం. కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఏపిలో ఉన్నటువంటి ఆప్షన్స్ కాకుండా మాకు ఈ విధంగా కావాలి, మాకు ఇలా కావాలి, ఇలా కొన్ని చేంజెస్ చేయాలని చెప్పేసి అడుగుతారు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనం
ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కాబట్టి ఉన్న వాటిని ఎట్లయినా ఉపయోగించుకుంటాం. మరి లేని వాటిని ఉపయోగించాలంటే ఏం చేయాలి? లేని అడుగుతున్నాడు ఆ క్లయింట్. అవి ఎస్ఐపిలో లేవు, అసలు చేయలేము, మన వల్ల కాదు. మన ఎఫ్ఐసిఓ వాళ్ళం అస్సలు చేయలేము. ఎఫ్ఐ వాళ్ళు ఎవరు, ఎఫ్ఐసిఓ వాడు చేయలేడు, ఎంఎం వాళ్ళు చేయలేరు, క్వాలిటీ మేనేజ్మెంట్ వాడు చేయలేరు, హెచ్ఆర్ వాళ్ళు కూడా చేయలేరు. ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తారు. అంటే క్లయింట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ అవి మనం చేయలేము, అవన్నీ కూడా గ్యాప్ అనాలిసిస్ అని చెప్తారు. మనం ఏమేమి చేయలేము, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏమేమి ఫిల్ చేయలేము, అవన్నీ కూడా గ్యాప్ అనాలిసిస్ లోకి వస్తుంది అనమాట. అంటే ఈ గ్యాప్ అనాలిసిస్ అనేది మళ్ళీ తర్వాత అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయి సంతకం పెట్టిన తర్వాత లేదు అవన్నీ కావాలి అంటాడు. అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి ముందే మనం క్లారిఫికేషన్ అనమాట. ఎలా క్లారిఫికేషన్ చేసుకుంటాం? వాళ్ళు అడిగిన ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా సెట్టింగ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా చేయాలంటే ఎబాపర్ ఉంటాడు మనకి. ఎబాపర్ని కాంటాక్ట్ అవుతాం. ఇవన్నీ ఏవేవో అడుగుతున్నారు, మాకు అర్థం అవ్వట్లేదు, ఇవంతా కూడా మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా మీరు కొత్త స్లైడ్స్ అవన్నీ కూడా డిజైన్ చేయగలరు కదా, మీకు టెక్నికల్ నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్, సి లాంగ్వేజ్, C++, జావా ఈ నాలెడ్జ్ అంతా ఉంది కాబట్టి మీరు చేయగలరు కదా, కొంచెం మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ఇవన్నీ చేసి పెట్టండి, మీరు ఏమైనా చేయగలరా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఎబాపర్ ఏం చెప్తాడంటే చేయగలనే, మొత్తం నేను ఈ వర్క్ చేయగలను, ఇది చేయగలను అని చెప్పేసి మొత్తం కన్ఫర్మేషన్ ఇస్తాడు మనకి. అది కూడా అవ్వలేదు, కొన్ని చేయలేను అన్నాడు, నా వల్ల కాదన్నాడు. రేపు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన తర్వాత క్లయింట్ వచ్చి నాకు అది కావాలని అడిగారు కదా, చేయకపోతే ఎలా కుదురుతుంది, అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటాడు. అందుకని ముందే జాగ్రత్త పడతాం అనమాట. ఎబాపర్ ద్వారా ఆ గ్యాప్ అనాలిసిస్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని చేయగలమా చేయలేమా అని చెప్పేసి మొత్తం అడుగుతారు. అవన్నీ చేసిన తర్వాత లాస్ట్ లో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి చేయలేడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనేస్తాం, ఇందులో ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఎస్ఏపి వదిలేసి ఇంకో వేరే సాఫ్ట్వేర్కి వెళ్ళలేంగా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనేసింది, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఎస్ఏపి మనకి ఎవరైతే సర్వీస్, మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఒక సర్వీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, సపోర్టింగ్ టీమ్ అంటారు. ఎస్ఏపిలో సపోర్టింగ్ టీమ్ ఉంటుంది. అంటే ఎబాపర్ చేయగలని మొత్తం చేస్తాడు, చేయలేని మొత్తం కూడా సపోర్టింగ్ టీమ్ ని కాంటాక్ట్ అవుతాం. ఎవరు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు ఎస్ఏపికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఆథరైజేషన్ ఏరియాస్ లో ఉంటారు, వాళ్ళని సపోర్టింగ్ టీమ్ అంటారు. ఈ సపోర్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ అడుగుతారు, కొత్త అన్ని కూడా. సో దానికి సంబంధించి ఓఎస్ఎస్ నోట్స్ అని ఉంటాయి, ఆ నోట్స్ పంపిస్తారు. అవన్నీ చదువుకుని ఎబాపరు మనకు కావాల్సిన విధంగా కొత్త కాన్ఫిగరేషన్స్, ఆయన చేయలేని కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తారు. వాటిని ఏమంటే ఓఎస్ఎస్ నోట్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఏదన్నా కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎర్రర్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఒక విండో ఓపెన్ అవుతుంది. అంటే అక్కడ ఏముంటుంది? సొల్యూషన్. ఆ విండో, ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎలా చేయాలి, ఏంటి, ఈ సొల్యూషన్ మొత్తం కూడా ఆ విండోలో ఉంటుంది అనమాట. అలా ఉండేదాన్ని ఓఎస్ఎస్ నోట్స్ అంటారు. బట్ అది ఓఎస్ఎస్ నోట్స్ కాదు, బట్ మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే, ఈ ఓఎస్ఎస్ నోట్ ద్వారా కాన్ఫిగరేషన్స్ మొత్తం, అంటే మనకి తెలియని కాన్ఫిగరేషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇదంతా కూడా ఎబాపర్ చూసుకుంటాడు. బట్ కాకపోతే మనం ఫైనాన్స్ లో ఉంటాం, మనం ఎఫ్ఐలో ఉంటాం కాబట్టి మనం చేయలేని కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటే ఎబాపర్ను కూర్చోబెట్టి చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మన మీదే ఉంటుంది. ఇప్పుడు డన్నింగ్ ఉంది, డన్నింగ్ నోటీస్ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ఎబాపర్ ఉంటాడు. ఎబాపర్ వచ్చి మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది, ఎబాపర్ను కూర్చోబెట్టి చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ గ్యాప్ అనాలిసిస్ కూడా ఎబాపర్తోనే ఫిల్ చేయించుకోవాలి. అంటే ఏం చేస్తాడు? కొత్త ఆప్షన్స్ అన్ని క్రియేట్ చేస్తాడు. ఇలా కొత్త ఆప్షన్స్ ఇవన్నీ క్రియేట్ చేయడాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే మనకు రాని గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? మనకు తెలియనిది కూడా, మనకేమి కొన్ని తెలియవు, కొన్ని కాన్ఫిగరేషన్స్ లేవు, అవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ గ్యాప్ అనాలిసిస్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. అయిపోయింది, గ్యాప్ అనాలిసిస్ అయిపోయింది. తర్వాత గ్యాప్ అనాలిసిస్ లో ఇంకొకటి మర్చిపోయాను చెప్పుకోవాల్సింది. ఏంటంటే కొంతమంది సొంతగా టీ కోడ్స్ అడుగుతారు. టీ కోడ్స్ మనం కంపెనీ కోడ్, డిఫైన్ కంపెనీ OX15 ఇస్తాం, లేదు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB20 అని ఇస్తాం. ఇవన్నీ కాదు, మాకు అవన్నీ ఆర్టీ కోడ్స్ మాకొద్దు, మా వాళ్ళు ఆల్రెడీ మా ఇండియన్స్ 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, మాకు సపరేట్గా ఒక 10 టీ కోడ్లు మేము ఎప్పటి నుంచి అయ్యే వాడుతున్నాము, మాకు సపరేట్గా టీ కోడ్లు కూడా మార్చమని అడుగుతారు కొంతమంది. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. కస్టమైజ్డ్ టీ కోడ్స్, ఎస్ఏపీలో ఉన్న టీ కోడ్సే కాకుండా మనం కూడా సొంతగా కొన్ని టీ కోడ్స్ తయారు చేసుకోవచ్చు. వీటిని ఏమంటారు? కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. ఈ టీ కోడ్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని టీ కోడ్స్ జెడ్తో స్టార్ట్ అవుతాయి, ఇంకొన్ని టీ కోడ్స్ ఎల్తో స్టార్ట్ అవుతాయి. మనకి ఎక్కువ ఓతో స్టార్ట్ అవుతాయి. మన టీ కోడ్స్ అన్ని కూడా 99%
ఎక్కువ అంటే 99 కాదు, ఒక 90% అనుకుందాం. అన్ని కూడా ఓతో స్టార్ట్ అవుతాయి, ఎస్ఏపి వాళ్ళు డిజైన్ చేసినవి అన్ని కూడా. బట్ మనం సొంతగా చేసుకున్నటువంటి కస్టమైజ్డ్ టీ కోడ్స్ అన్ని కూడా జెడ్తో కానీ ఎల్తో కానీ స్టార్ట్ అవుతాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గ్యాప్ అనాలిసిస్ అయిపోయింది. అంటే ఎబాపర్ మొత్తం చేసేస్తానికి ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను, మీకెందుకు, నాకు అర్థమైపోయింది. గ్యాప్ అనాలిసిస్ గురించి ఏం ప్రాబ్లం లేదు, మీరు లైట్ తీసుకోండి, మొత్తం నేను గ్యాప్ అనాలిసిస్ మొత్తం నేను చేసేస్తాను, కొత్త కొత్త టీ కోడ్స్ నేను క్రియేట్ చేసి పెడతాను, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చేసి పెడతాను అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు ఓకే అమ్మయ్య, అంటే గ్యాప్ అంటే రేపొద్దున క్లయింట్ తోటి మనకు ప్రాబ్లం లేదు, ఆయన అడగని కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఏపీలో లేని కాన్ఫిగరేషన్స్ కూడా ఎబాపర్ ద్వారా చేయించుకోవచ్చు అని కన్ఫర్మ్ అయిపోతాం. అప్పుడు గ్యాప్ అనాలిసిస్ అనేది ఫుల్ఫిల్ అయిపోద్ది. అంటే గ్యాప్ అనాలిసిస్ అనేది ఉండదు, ఇంకేమి గ్యాప్ అనాలిసిస్ అనేది ఏమి ఉండదు, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు ఓకే సార్, మీరు చెప్పినవి మొత్తం చేస్తాము, మీరు ఏది అడిగినా చేసేస్తాం సార్, ఇవాళ నుంచి మనం ఓకే సార్ మేము రెడీగా ఉన్నాం సార్ మీకు ప్రొవైడ్ చేయడానికి అన్నప్పుడు సైన్ ఆఫ్ అంటారు. లాస్ట్ స్టేజ్ సైన్ ఆఫ్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఏంటి, క్లయింట్ తోటి మనం అగ్రిమెంట్ చేసుకోవడం. అంటే మన ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది క్లయింట్ తోటి, అంటే మనం కాదు చేసుకునేది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, వాళ్ళు ఎవరితో అయితే వాళ్ళకి సంబంధించిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేసేసుకుని ఫైల్స్ మార్చుకుంటారు. ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల రూపాయలకి ఇన్ని రోజులు కాంట్రాక్టు, ఇంత వర్క్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ మార్చుకుంటారు. అంటే ఏంటి, మొత్తం కూడా అగ్రిమెంట్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత బ్లూ ప్రింట్ అయిపోయినట్టు అర్థం అనమాట. అంటే బ్లూ ప్రింట్ ఆల్రెడీ మనం చేసేసాం. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడిగాం కదా మనం, ఎక్కడ అడిగాం, స్కోప్ డాక్యుమెంట్ దగ్గర అడిగాం. తర్వాత యాజ్ ఈజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టు బి డాక్యుమెంట్. స్టేజెస్ ఏంటంటే చెప్పారు, స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ డాక్యుమెంట్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మనకు బ్లూ ప్రింట్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో బ్లూ ప్రింట్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది చూడండి, నెక్స్ట్ ఇంకో స్టేజ్ ఉంటుంది, ఓపెన్ చేయండి అక్కడ, రెడ్ కలర్ది. రెడ్ కలర్స్ ఓపెన్ చేయండి. సో మనకి బ్లూ ప్రింట్ స్టేజెస్ అయిపోయినాయి. తర్వాత రియలైజేషన్ స్టేజ్ ఉంటుంది, ఇప్పుడు రియలైజేషన్ అంటారు. ఏంటి అసలు ఈ రియలైజేషన్ స్టేజ్ అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. రియలైజేషన్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చేయడం అనమాట. అంటే జస్ట్ అంతకుముందు మనం ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు, ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం చెప్పుకున్నాం అంతే. ఇంప్లిమెంటేషన్ అనేది, అసలైన ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ చేయడం. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, మనం చేసాం కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసేసాము, గ్లోబల్ సెట్టింగ్స్ చేసేసాము, జిఎల్ కాన్ఫిగరేషన్స్ చేసాము. అంటే ఇప్పటి వరకు మనం క్లాసెస్ లో ఏమేం చేసామో అదంతా కూడా ఇంప్లిమెంటేషన్ కిందే వస్తుంది. డాక్యుమెంట్ పోస్ట్ అయిందంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 10% బ్యాలెన్స్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్. క్లియర్ కదా, ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అనమాట. రియలైజేషన్ స్టేజ్ అంటే, రియలైజేషన్ స్టేజ్ మీన్స్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏమేం చేస్తాం, అన్ని కాన్ఫిగరేషన్ చేసేస్తాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అన్ని ఆల్మోస్ట్ ప్రతిదీ కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. FB50లోకి వెళ్ళి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. అంటే ఏంటి, ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం మనం. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్ చేసాం మనం ఫస్ట్. దాన్ని అంతా ఏమో అలా చేయడాన్ని మనం మామూలుగా నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా చేసేసాం. బట్ రియల్ టైంలో ఫస్ట్ టెస్టింగ్ చేస్తారు, దాన్ని యూటీ అంటారు. యూటీ అంటారు. యూటీ అంటే ఏంటి మీనింగ్, యూనిట్ టెస్టింగ్ అని అర్థం. యూటీ అంటే ఏంటి మీనింగ్, యూనిట్ టెస్టింగ్ అని అర్థం. అంటే యూనిట్ టెస్టింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, కరెక్ట్ గా అవుతుందా లేదా అని టెస్టింగ్ చేస్తారనమాట. తర్వాత ఇందులో ఈ రియలైజేషన్ స్టేజ్ లో 2 రకాలు ఉంటాయి. టెస్టింగ్ చేస్తున్నాం కదా, ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి, బేసిక్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్ అనేది. సో బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ప్రతిరోజు జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కోసం చేసేది. ఇప్పుడు మనం చేసాం కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఇంతవరకు చేసాం కదా, ఇదంతా కూడా మనం ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం FB50లోకి వెళ్ళి. ఇదంతా కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే డే టు డే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కింద వస్తుంది అనమాట. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకటే కూడా కాదు, మీకు అది కూడా చెప్తున్నాను, సారీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకటే కాదు. అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇది మొత్తం చేసి డాక్యుమెంట్ పోస్ట్ చేసాం అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంతా కూడా. తర్వాత కాకపోతే అకౌంట్ పేయబుల్, ఏపీ, AR, ఆటోమేటిక్ పేమెంట్ ఇలాంటివి కూడా కొన్ని చేస్తాము.
బట్ అది కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కిందే వస్తుంది. బట్ ఇంకోటి ఉంటుంది, ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు మీకు చెప్పాను, గ్యాప్ అనాలిసిస్ అని చెప్పాను. గ్యాప్ అనాలిసిస్ లో ఏంటి? క్లయింట్ అడిగినటువంటి కొత్త కొత్త రిక్వైర్మెంట్స్, కొత్త కొత్త టీ కోడ్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని కొత్త కొత్త ఆప్షన్స్ అడుగుతారు, కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అడుగుతాడు, ఫీచర్స్ అడుగుతారు కొన్ని. అవన్నీ ఎవరు చేస్తారు? అబాపర్ ద్వారా చేస్తాడు అనమాట. అంటే ఎస్ఏపిలో లేని ఆప్షన్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంటే కొత్తగా కావాల్సిన మొత్తం కూడా ఆప్షన్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాడు మనకి. కొత్తగా కావాల్సిన ఐకాన్స్ డెవలప్ చేస్తాడు. ఇవన్నీ కూడా గ్యాప్ అనాలిసిస్ వస్తుంది అంటాం. గ్యాప్ అనాలిసిస్ అంటే ఈ ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనం గ్యాప్ అనాలిసిస్ లో చెప్పుకున్నాం, దాన్నే ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే గ్యాప్ అనాలిసిస్ లో లేని అన్ని కూడా క్రియేట్ చేసేస్తాడు, అది ఫైనల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎస్ఏపి లో రెగ్యులర్ గా చేసేదే బేసిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో ఈ విషయాన్ని క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. రియలైజేషన్ లో మామూలుగా రియలైజేషన్ స్టేజ్ లో మొత్తం మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము. ఇందులో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనం టోటల్ గా కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మొత్తం చేసేసి యూటీ వరకు, అంటే యూటీ అంటే యూనిట్ టెస్టింగ్, అంటే డాక్యుమెంట్ ఆర్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే మామూలు రెగ్యులర్ గా చేసేది ఎస్ఏపీలో ఉన్న సాఫ్ట్వేర్ నే వాడుకుంటాం. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? అంటే గ్యాప్ అనాలిసిస్ లో మనం చెప్పుకున్నాం. గ్యాప్ అనాలిసిస్ లో ఎస్ఏపీలో లేనటువంటి కాన్ఫిగరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఈ ఫైనల్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. అంటే ఈ రెండు అయిపోయినట్టు మీనింగ్ ఏంటి? రియలైజ్ స్టేజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. అది కూడా అయిపోయింది. తర్వాత ఏముంది? ఇంకోటి ఫోర్త్ వన్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అన్నాడు. ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఇంకోసారి చెక్ చేస్తారు. ఓకే, మనం చెక్ చేసాం, ఓకే బాగానే పనిచేస్తుంది, మనం చేసింది మొత్తం కూడా బాగానే పనిచేస్తుంది, డాక్యుమెంట్ బాగానే పోస్ట్ అవుతుంది, గ్యాప్ అనాలిసిస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాం, అబాపర్ వచ్చాడు, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కొత్త కొత్త డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేశాడు, కొత్త అన్ని కూడా క్రియేట్ చేసేసారు, ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మనం టెస్టింగ్ చేయించుకుంటాం. ఎందుకైనా మంచిదని ఏ డిపార్ట్మెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించి టెస్టింగ్ చేయించుకుంటారు. ఏమేమి టెస్టింగ్ చేయించుకుంటారు? ఈ ఫైనల్ ప్రిపరేషన్ ప్రాసెస్ అంటే అసలు ఏంటంటే ఆటోమేటిక్ టూల్స్ ఉంటాయి కొన్ని. ఈ ఫైనల్ ప్రిపరేషన్ ద్వారా మీరు అమీర్పేట వైపు వెళ్ళారనుకోండి, అక్కడ కొన్ని ప్రాజెక్ట్ కొన్ని నేమ్స్ బోర్డ్స్ కనిపిస్తాయి. టెస్టింగ్ టూల్స్ అంటాడు. హెచ్క్యూఎల్ అని ఉంటుంది బోర్డు ఒక చోట, హెచ్పిక్యూటీసీ అని చెప్పి ఉంటుంది కొన్ని చోట్ల. ఇవన్నీ కూడా టెస్టింగ్ టూల్స్ అన్నమాట, ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ అంటారు. ఈ టెస్టింగ్ టూల్స్ ద్వారా కొన్ని టెస్ట్ చేస్తారు. అంటే ఎస్ఏపీలు ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఏమైనా ఎర్రర్స్ వస్తాయా, ఎక్కువ ఎర్రర్స్ వస్తాయా, డేటా అంతా బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుందా లేదా, అంటే రూస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుందని చెప్పాను కదా, అవన్నీ కూడా స్టోర్ అవుతుందా లేదా, ఇలా మొత్తం కూడా ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ అంటారు. వాటి ద్వారా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. ఏంటి టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే, ఇప్పుడు మనం ఎఫ్ఐలో ఉన్నాం. ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము, గ్లోబల్ సెట్టింగ్స్లో చేస్తాము, జిఎల్లో కూడా చేస్తాము, ఏపీలో చేస్తాం. చేసేటప్పుడు ఏంటంటే ఏపీపీ అని ఒకటి ఉంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. తర్వాత ఏపీ, ఏఆర్, డన్నింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ సంబంధించి టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఒకటి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటి? ఏపీపీ అవుతుందా లేదా, అవ్వాలంటే ఏమేం కావాలి, ఎటువంటి కాన్ఫిగరేషన్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేయమని చెప్పేసి మనం ఒక స్క్రిప్ట్ ఒకటి ఇస్తాం. డన్నింగ్ ఉంది, డన్నింగ్ అప్పుడు నోటీస్ అనేది జనరేట్ అవుతుంది, డన్నింగ్ నోటీస్ జనరేట్ అవుతుంది డన్నింగ్ చేసేటప్పుడు. సో అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ టెస్ట్ చేయండి, ఇది ఇలా టెస్ట్ చేయండి, మాకు ఈ కాన్ఫిగరేషన్స్ అయినాయో లేవో, ఉన్నదో లేదో టెస్ట్ చేయండి, బిజినెస్ ఏరియాస్ మా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయో లేదో మొత్తం టెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాం. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. సినిమా తీయడానికి సినిమా స్క్రిప్ట్ ఉంటుంది కదా, అలాగే మనం కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాం అనమాట. సో ఇదంతా కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు తయారు చేసుకుంటారు. మీరు ఎఫ్ఐలో ఉంటే ఎఫ్ఐకి సంబంధించిన టెస్టింగ్ స్క్రిప్ట్ మనం తయారు చేసుకోవాలి, మన మేనేజర్స్ తయారు చేస్తారు. బట్ యాక్చువల్గా అంతా కాపీ పేస్ట్ ఉంటుంది, దాని గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు, మేనేజర్స్ దగ్గర రెడీగా ఉంటుంది. సేమ్ అదే మొత్తం టెస్ట్ చేయమని చెప్పేసి ఒక మెయిల్ చేస్తారు. హెచ్ఆర్ ఉందనుకోండి, హెచ్ఆర్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు ఇవన్నీ టెస్ట్ చేయండి ఒకసారి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు పంపిస్తారు. అట్లా టెస్టింగ్ స్క్రిప్ట్స్ అనేవి మనం పంపించడం జరుగుతుంది అనమాట. ఎవరికి? ఈ టెస్టింగ్ టూల్స్ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో, ఈ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు.
సో F5 కాబట్టి మనకు అవసరం అంటే మనకి ఏపీపీ ఎలా పనిచేస్తుంది అనేది ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ తయారు చేస్తాం మనం. ఏపీ ఎలా పనిచేస్తుంది, అకౌంట్ పేయబుల్ సంబంధించి ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాం, ఏఆర్ సంబంధించిన ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాం, రన్నింగ్ సంబంధించిన ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తాం. ఇలా టెస్టింగ్ స్క్రిప్ట్స్ అనేవి కూడా మొత్తం ప్రిపేర్ చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఫికో కన్సల్టెంట్కి సంబంధించిన టెస్టింగ్ స్క్రిప్ట్స్ మొత్తం మనం తయారు చేసుకుంటాం. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది తయారు చేసి ఈ ఆటోమేటిక్ టూల్స్ ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా చెక్ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తం కూడా ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ మీద వస్తుంది అనమాట, అందులోకి వస్తుంది. అలాగే కాన్ఫిగరేషన్స్ కూడా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి కూడా చూస్తారు. అది అయిపోయిన తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. ఫంక్షనల్ టెస్టింగ్ అందులో యూనిట్ టెస్టింగ్ చేసాం కదా మనం, అట్లాగే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటారు. అంటే యూజర్ అంటే ఎవరు, ఫైనల్ టెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ ఈ టెస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫైనల్ స్టేజ్ లో ఈ ఆటోమేటిక్ టూల్స్ ద్వారా టెస్ట్ చేశారు, చేసి ఓకే అంత క్లియర్గా ఉంది మీరు ఇంకా వాడుకోవచ్చు అంటారు. వాడుకోవచ్చు అనగానే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇప్పుడు యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటారు. అంటే ఎవరు, ఎండ్ యూజర్ ఉంటాడు. ఎండ్ యూజర్ పోస్ట్లు అవుతున్నాయో లేదో వాడు కూడా చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తాడు. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంటే స్లోగా ఉందా సాఫ్ట్వేర్, ఫాస్ట్గా అవుతుందా, లేకపోతే ఒక్కోసారి డాక్యుమెంట్స్ అనేవి లోడ్ అవ్వు, స్లోగా తిరుగుతూ ఉంటాయి, అలా అవుతుందా ఏంటి అని చెప్పేసి పర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉందా, స్లో ఉందా, నెట్ సరిపోతుందా లేదా, స్పీడ్ మన ఉన్న నెట్ అనేది సరిపోతుందా లేదా స్పీడ్గా, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి, మనం టీ కోడ్ ఇచ్చిన వెంటనే ఓపెన్ అవుతుందా లేదా విండో అనేది కూడా టెస్ట్ చేసుకుంటారు. దీన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్ అనమాట. ఎస్ఏపి ఎవరు హ్యాక్ చేయలేరని చెప్తుంటారు. ఎందుకంటే మనకు సపరేట్గా ఒక సెక్యూరిటీ సంబంధించినటువంటి టెస్టింగ్స్ కూడా కొన్ని చేసుకుని వాళ్ళు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యన కొత్తగా ఒక కోర్స్ వస్తుంది, మామూలుగా కొన్ని కోర్సెస్ వస్తున్నాయి, ఎస్ఏపికి సంబంధించినవి కాదు అవి. మామూలుగా మన సైట్స్ మన వెబ్సైట్స్ హ్యాక్ చేయకుండా ఉండటానికి సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక కోర్స్ వస్తుంది. చాలా డిమాండ్ ఉందంట ఆ కోర్స్ కూడా. అంటే ఓన్లీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అంటే ఒక సైట్ అనేది ఎవరు హ్యాక్ చేయకుండా సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఒక డేటా అనేది సేఫ్టీగా ఉంటుంది. చైనా వాళ్ళు చాలా సర్వర్స్ మా కంపెనీస్ మన వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఒక చైనా వాడి కంపెనీలో లాగిన్ అయిపోయి వాడి వెబ్సైట్ లో లాగిన్ అయిపోయి మన డీటెయిల్స్ మొత్తం ఇస్తే ఈ స్టోరేజ్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. చైనా వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఇది క్లౌడ్ అంటారు, వాళ్ళ సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. సో అలా స్టోర్ అవుతున్నప్పుడు మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కంపెనీస్ బ్యాన్ చేశారు. సో అలాగే ఎస్ఏపిలో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా బయటికి వెళ్లకుండా, లీక్ అవ్వకుండా, ఎవరికి తెలియకుండా మనకి క్లయింట్కి మధ్య కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. ఎవడో మన సైట్ హ్యాక్ చేస్తే చేసిన వర్క్ అంతా పోతుంది. అందువల్ల దానికి సంబంధించి సెక్యూరిటీ ఎలా ఉంది, ఎవడన్నా హ్యాక్ చేస్తున్నాడా మన సైట్స్, మన ప్రాజెక్ట్స్ ఎవరన్నా కొట్టేస్తున్నాడా ఏంటి అనేది కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు అనమాట. ఈ టెస్టింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మాకు ఈ విధంగా ఉండాలి. ఎఫ్ఐ ఓడు చెప్తాడు, ఎంఎం ఓడు, హెచ్ఆర్ఎం, పీపీ, ఎస్డి ఓడు వీళ్ళందరూ చెప్తారు. మా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు అంటారు. ఇప్పుడు బ్లూ ప్రింట్ ఉంది, బ్లూ ప్రింట్ తీసుకొచ్చేసి మనం ఎవరికి పడితే వాళ్ళకి చూపిస్తే చాలా రిస్క్ అయిపోతుంది. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, అది బయటికి రాకూడదు. ఇవన్నీ కూడా ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తారు. అంటే ఫిజికల్ గా మనం చేసుకుంటాం. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఉంటుంది, మళ్ళీ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్ట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఇవన్నీ చేసుకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా రెడీగా ఉన్నాం మనం చేయడానికి. ఇంకోటి రైసిప్ అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. రైసిప్ అంటారు, RICEF. చూడండి ఇమేజ్ ఉంటుంది, చూడండి ఒకటి రైసిప్ ఉందా లాస్ట్ లో, అది రైసిప్. అంటే మనం ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ అన్ని చేస్తాం కదా, చేసిన తర్వాత న్యూ డెవలప్మెంట్స్ అన్ని చేసేయడం జరుగుతుంది అనమాట. న్యూ టీ కోడ్స్ క్రియేట్ చేస్తాం. ఈ రైసిప్ ఇవన్నీ ఇందులో ఏమేమి వస్తాయంటే మామూలుగా న్యూ డెవలప్మెంట్స్ అన్ని చేసేస్తాం, న్యూ టీ కోడ్స్ చేసేస్తాం. అంటే ఇది యాక్చువల్గా అందులో వస్తుంది, పైన చెప్పుకున్నాం కదా, గ్యాప్ అనాలిసిస్ లో వస్తుంది రైసిప్ అనేది. ఓకే, న్యూ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం, న్యూ ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవడం, న్యూ ఎన్హాన్స్మెంట్స్ చేస్తారు, కొన్ని ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా చేస్తాం. అంటే రైసిప్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంటర్ఫేసెస్ అంటారు, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే మైగ్రేషన్ యాక్టివిటీస్ కింద వస్తుంది. అంటే ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా, మాస్టర్ డేటా ఇవంతా ఉంటుంది కదా. ఇంకొక విషయం మీకు చెప్పాలి, అసలు ట్రాన్సాక్షనల్ డేటా, మీకు మాస్టర్ డేటా అని ఒక పాయింట్ ఉంటుంది. మాస్టర్ డేటా అంటే ఏంటి అనేది దాని నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం. మాస్టర్ డేటా అంటే ఎస్ఏబిలో 2 టైప్ ఆఫ్ ద డేటా అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా ఒకటి ఉంటుంది,
తర్వాత కాన్ఫిగరేషనల్ డేటా అని ఒకటి ఉంటుంది. ఈ రెండు కలిపితే మాస్టర్ డేటా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మాస్టర్ డేటా అన్నారు అనుకో, అప్పుడు చెప్పాలి ట్రాన్సాక్షనల్ డేటా ప్లస్ కాన్ఫిగరేషన్ డేటా రెండు కలిపితే మాస్టర్ డేటా అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మైగ్రేషన్ యాక్టివిటీస్ లో పార్ట్ అనమాట. ఏమేమి ఉంటుంది అందులో? ట్రాన్సాక్షనల్ డేటా ఒకటి ఉంటుంది, కాన్ఫిగరేషనల్ డేటా. ఈ రెండు కలిపితే మాస్టర్ డేటా కింద ఉంటుంది అనమాట. ఈ కొన్ని నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది కొత్తగా కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు వాటిని. ఓకే, కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. అంటే LSMW తో పాటు మనం కన్వర్ట్ చేయడానికి LSMW వాడతామని చెప్పాను కదా. LSMW తో పాటు BDC టూల్స్ అని ఉంటుంది. BDC అంటారు చూడండి. BDC అనే కొత్త టూల్ కూడా ఒకటి వస్తుందంట. దాంతో కూడా ఎస్ఏపీలో మ్యాప్ చేయడానికి ఉపయోగిస్తారు, దాన్ని కూడా ఉపయోగిస్తారు. సో ఇదంతా అయిపోయింది. ఈ LSMW రైసిప్ మొత్తం అయిపోయింది. రైసిప్ అంటే న్యూ డెవలప్మెంట్స్ అన్ని చేసేస్తాం. అంటే కొత్తగా రిపోర్ట్స్ చేయటము, ఎన్హాన్స్మెంట్స్ చేయటము, ఎంటర్ప్రైజెస్, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా లాస్ట్ స్టేజ్. గో లైవ్ అంటే ఏంటి? మొత్తం మనకి అనాలిసిస్ అయిపోయింది, డెవలప్మెంట్స్ అన్ని చేసేసుకున్నాము, గ్యాప్ అనాలిసిస్ చేసేసుకున్నాము, బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఇంకా కూర్చుని రియల్ టైంలో మనం పని చేస్తాం అనమాట. దాన్ని గో లైవ్ అంటారు. లాస్ట్ లో ఉంది చూడండి, గో లైవ్ ఉందా చూడండి. ఇక్కడ కాదు, ఆ రెడ్ కలర్ ఐటమ్ మీద రైసిప్ అనేది తెలుసుకోండి. జస్ట్ రైసిప్ ఇది చూసారా? ఇదంతా కూడా లాస్ట్ లో గో లైవ్ అంటే వచ్చేసాం, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఇంకా రెడీగా ఉంది అనమాట. గన్ పట్టుకుని రెడీగా ఉన్నాం. ఓకే, సో ఇది మొత్తం కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా మనకి ఎస్ఏపీ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేస్తారు? బ్లూ ప్రింట్ అంటే బేస్డ్ ఆన్ యాజ్ ఇస్ డాక్యుమెంట్ నుంచి మనకి ఫైనల్ గా బ్లూ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అందులో స్టేజెస్ ఏమేమి ఉంటాయి, ఓకే, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా గో లైవ్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 hour చెప్పినట్టున్నాను మీకు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇమీడియట్లీ అవసరం లేదు, స్లోగా ఎస్ఏపీ నేర్చుకోండి. 1 by 1 ఎక్కువ వీడియోస్, సేమ్ ఇటువంటి వీడియోస్, ఈ టెర్మినాలజీకి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చూడటం వల్ల నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్ చేసుకోండి. ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక 2-3 pages లో మీకు రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉండొచ్చు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటనేది క్లారిటీగా చెప్పచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది క్లాస్ ఈరోజు. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా ఈ విధంగా జరుగుతుంది. మీరు ఏదైనా కొత్త పాయింట్స్ ఏమైనా దొరికితే కనుక యాడ్ చేసుకోండి, సేమ్ ఇదే కంటిన్యూ అవ్వండి. సో ఇది ఈరోజు క్లాసు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసాము. రేపటి నుంచి మనం కొత్త టాపిక్లో నేర్చుకుందాం. ఏదన్నా ఏపీ కానీ లేకపోతే ఏదన్నా స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. సో ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? క్లియరా? మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయండి, లైక్ ఈ బ్లూ ప్రింట్ స్టేజ్ కి ఆర్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు సార్. నేను కొంచెం గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు మీకు గ్రూప్ లో చెప్పాను, పంపించాను డాక్యుమెంట్స్ కొన్ని, అవే సార్ ఉంది నా దగ్గర. మీకు బ్లూ ప్రింట్స్ అవి కావాలంటే శాంపిల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, చూడొచ్చు. బ్లూ ప్రింట్స్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్, అది బయటకి ఇవ్వరు అనమాట ఎవరు కూడా. ఇంకేమైనా ఉన్నాయండి? ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, సరిపోతుంది, అవసరం లేదు. కొత్తగా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న అంటే మనకు సరిపోతుంది. ఇది ఎనఫ్, నాట్ రిక్వైర్డ్. ఇంటర్వ్యూలో ఇంతకన్నా ఎక్కువ చెప్పరు కదండి, ఎంత చెప్పినా కూడా. ఇదంతా థియరిటికల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? రాజు గారు, గంగరాజు గారు ఉన్నారా? అర్థమవుతుందా అండి? కొండలరావు గారు, గంగరాజు గారు, కొండలరావు గారు మీట్లో ఉన్నారు. ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ ద మీట్. అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? ఓకే. మోహన్ గారు ఉన్నారా? ఎక్కువ మంది ఆఫ్లైన్ లో వింటున్నట్టున్నారు చాలా మంది. అర్థమవుతుందా? మీ క్లాసెస్ అన్ని అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది సార్. ఓకే, మీకు ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా, ఏదన్నా ప్రాబ్లం గా ఉన్నా నాకు కాల్ చేయండి, నా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ పిక్ చెప్పినా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను, చెప్పండి. ఎవరికైనా కొంతమందికి లాగిన్ బాగా ప్రాబ్లం అవుతుంది పాపం, ఎస్ఏపీ లాగిన్ అనేది.
సారీ ఎస్ఏపి లాగిన్ కాదు, మన స్కైప్ లాగిన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే చెప్పండి. ఓకేనా? వీడియోస్ అన్ని చూడండి, ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మనం ఆల్మోస్ట్ 50% సక్సెస్ అయ్యామండి. ఇంకొక మనం 10 క్లాసెస్ కనుక చెప్పుకున్నామంటే మనం జాబ్కి రెడీగా ఉండొచ్చు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇన్స్టిట్యూషన్స్ లో మామూలుగా చాలా రోజులు చెప్తారు, అంటే వాళ్ళు బాగా చెప్పరని నేను చెప్పను, అందరూ బాగానే చెప్తున్నారు ఈ రోజుల్లో. బట్ కాకపోతే ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నారు చాలా మంది. మనం టైం ఎక్కువ తీసుకోకుండా ప్యూర్ తెలుగులో కూడా చెప్పడానికి కారణం ఎందుకంటే అదే అనమాట. తెలుగులో చెప్పాను అనుకోండి, తొందరగా క్యాచ్ చేస్తారు పాయింట్స్. చాలా మంది ఇంగ్లీష్ లో చెప్తే తొందరగా క్యాచ్ చేయలేరు. తెలుగులో చెప్తే ఏమవుతుందంటే చాలా తొందరగా క్యాచ్ చేస్తారు. ఇంగ్లీష్ లో చెప్పుకుంటే 3 months 2 months నేర్చుకునేది తెలుగులో చెప్పుకుంటే మనం 1 month లోనే నేర్చుకోవచ్చు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుందంటే మీరు ఆల్మోస్ట్ క్యాచ్ చేసినట్టే మీనింగ్ దానికి. ఓకేనా? ఇంకొకటి మనకి శనివారం రోజు ఇంటరాక్షన్ మీటింగ్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అంటే డైలీ పెట్టుకుందాం అనుకున్నాము, అది డే టు డే. ఎందుకు డైలీ మరీ ఎక్కువ బర్డెన్ అయిపోతుంది స్టూడెంట్ మన ట్రైనర్స్ అని చెప్పేసి ఓన్లీ ఫ్రైడే రోజు అనమాట. ఫ్రైడే రోజు 8 to 9 కానీ లేకపోతే 8 to 10 కానీ 2 hours అయినా ఉంటుంది. మీరు ఏదన్నా ఎస్ఏపికి సంబంధించి సెమినార్స్ ఏదన్నా ఇవ్వాలనుకుంటే, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా ఇవ్వాలనుకున్నా, ఏదైనా డౌట్స్ ఏదన్నా ఉన్నా కూడా మీరు అందరూ కూడా టీమ్ కింద మార్నింగ్ బ్యాచ్ ప్లస్ ఈవినింగ్ బ్యాచ్ అందరూ యాడ్ అవుతారు. అందరూ కలిసి మీరు డిస్కషన్స్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఎలా మనం పెట్టుకోవాలి, లేకపోతే ఎలా మనం మనకున్న ఎక్స్పీరియన్స్ ఎలా చూపించుకోవాలి, ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా మనం ఆ గ్రూప్ లో అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు సర్కిల్ డెవలప్ చేసుకోండి. ఎస్ఏపీలో మినిమం ఒక 10 members ఫ్రెండ్స్ ఉంటే కనుక మీలో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఎర్రర్స్ వచ్చినా మీలో మీరే డిస్కస్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఇంటరాక్షన్ గ్రూప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. డైలీ అనుకున్నాం కానీ డైలీ పెడితే మరీ ఓవర్ బర్డెన్ అయిపోతుంది. మీకే కాదు నాకు కూడా బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను రోజు 4 classes చెప్తున్నాను. మార్నింగ్ ఒక మీతో పాటు మళ్ళీ ఇండిపెండెంట్గా కూడా చెప్తున్నాను కొంతమందికి. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్గా చెప్పే వాళ్ళు అయిపోవచ్చింది, ఇబ్బంది లేదు. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. నేను కూడా కొంచెం నాకు దగ్గు వస్తుంది విపరీతంగా క్లాసెస్ చెప్పడం వల్ల. ఏంటో కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చింది, కోవిడ్ లేదు నాకు. బట్ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు, ఏం లేదు అసలు ప్రాబ్లం. జస్ట్ ఎక్కువ క్లాసెస్ చెప్పడం వల్ల అనుకుంటున్నాను, నాకు బర్డెన్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. సో డైలీ అయితే అవసరం లేదు, డైలీ పెట్టినా కూడా మీరు కూడా స్ట్రగుల్ అవుతారు. సో వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది, అవసరం లేదు. మీకు సర్కిల్ డెవలప్ అవడం కోసమే అనమాట ఈ గ్రూప్ అనేది. మిస్యూజ్ చేయొద్దు గ్రూప్ మాత్రం. లింక్స్ ఎవరికి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఎవరికి షేర్ చేయొద్దు. మనం ఓన్లీ 5,000 చెప్తున్నాము, ఎవరు కూడా బయట చెప్పేవాళ్ళు లేరు 5,000. ఇంత సబ్జెక్టు అది కూడా చెప్తున్నాను. 10,000 తీసుకున్నా కూడా 20,000 తీసుకున్నా కూడా చాలా టైం పడుతుంది. చాలా మీరు బయట హైదరాబాద్ ఎస్ఐపి నేర్చుకోవాలంటే ఈరోజు మినిమం మీకు మీ ట్యూషన్ ఫీజు 20,000 30,000 పే చేయాలి. తర్వాత మళ్ళీ యాజ్ వెల్ యాజ్ మీరు హైదరాబాద్ లోనే ఉండాలి. మీ ఛార్జెస్ ఒక 6 months మినిమం ఉన్నా కూడా ఛార్జెస్ అవన్నీ కలిపి మినిమం 1 lakh అవుతుంది. డ్యామ్ షూర్గా చెప్తున్నాను. సేమ్ కాన్సెప్ట్, సేమ్ సబ్జెక్టు. మనకి ఇంకోటి మన 10 days లో ఆల్మోస్ట్ 50% రీచ్. ఇది ఆల్మోస్ట్ 12th class, ఇది 12th 11th 50% డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. ఇన్స్టిట్యూషన్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే మినిమం ఎట్లేదు అనుకున్నా 2 months పడుతుందా, మినిమం 2 months పడుతుంది ఇంతవరకు చెప్పడానికి. బట్ మీకు అర్థం అవ్వాలంటే తెలుగులో చెప్తున్నాను, షార్ట్ టైంలో తొందరగా క్యాచ్ చేస్తున్నారు. దానివల్ల అది ఒక ప్లస్ పాయింట్ మనకి. ఇంగ్లీష్లో చెప్తే బెటరా, తెలుగు బెటరా? ఎవరన్నా చెప్తారా, సజెషన్ ఇస్తారా ఎవరన్నా? Anybody can interested, we can go to English also, no issue. I can explain English also. But why? Because I am explaining on Telugu. Telugu is our mother tongue. So I can explain on the Telugu medium. You can catch the point easily anamata. That is the thing. Clear kada? Telugu better kada? Telugu better. పాపం కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్, ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు అనేది తెలుగులో చెప్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట చాలా మందికి. ఎందుకంటే ఇది ఎస్ఏపి టెర్మినాలజీ అనేది కొంతమందికి తొందరగా అర్థం అవ్వదు. అట్లీస్ట్ ఒక 2 months కొంచెం స్ట్రగుల్ అవుతారు. అదే తెలుగులో చెప్పాం అనుకోండి చాలా ఈజీగా తొందరగా అర్థం అవుతుంది. మన వాళ్ళందరూ డాక్యుమెంట్లు కూడా పోస్ట్ చేసేస్తారంటే దానికి మీనింగ్ ఏంటి? మనం తెలుగులో చెప్పుకుంటున్నాం, అదే ప్లస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తెలుగులో చెప్పడం వల్లే మనందరూ తొందరగా మనకి డాక్యుమెంట్లు పోస్ట్ చేయడం, కాన్ఫిగరేషన్స్ అన్ని అర్థమవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఇంకా ఒక 10 classes కనుక మనం కంప్లీట్ చేసేసాం అనుకోండి, మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉండొచ్చు. 10 to 15 classes మాక్సిమం అంతే.
ఇందులో కొన్ని థియరిటికల్గా కూడా కొన్ని చెప్తాను. 1 or 2 క్లాసెస్ ఉన్నాయి. రెజ్యూమ్ ప్రిపరేషన్స్ ఒకటి, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ సక్సెస్ రెడీగా ఉన్నాం అనమాట. 50% అయిపోయింది మన ఎస్ఏపి. ఈరోజు ఎన్నో క్లాస్? 12th క్లాసా? 1 minute నేను చెక్ చేస్తాను. ఇంప్లిమెంటేషన్ అర్థమైంది అందరికీ? ప్రాబ్లం లేదు కదా? హలో, ఇది 10 11 ఇది 11వ క్లాస్ ఈరోజు మనం చెప్పుకునేది. మనం చాలా స్పీడ్గా చెప్పుకుంటున్నాం, పర్ఫెక్ట్గా చెప్పుకుంటున్నాం, అందరికీ అర్థం అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అర్థం అవ్వకపోతే ఏమన్నా ఉంటే అడగండి. ఏదైనా స్పెషల్ క్లాసెస్ కానీ ఏదన్నా ప్లాన్ చేద్దాము. అర్థం అవ్వని వాళ్ళకి ఇంతకన్నా సాఫ్ట్గా అంటే చెప్పడం హైలీ ఇంపాసిబుల్ మేబీ. ఓకే, సో ఇది గైస్ ఈరోజు సెషన్. రేపు మార్నింగ్ మీ క్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే, నాకు కొంచెం వేరే వర్క్ ఉంది. I will be informed. Okay, thank you guys. Thank you so much. Have a good day.